ఏంటే మేం నీకేం ద్రోహం చేశామే? కాసేపైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? ప్రశాంతమా ప్రశాంతమా నాకుందా అది? ఇప్పుడేమైందని? ఏమైందా? చూసారా అటు? చూసారా అదేం చేస్తుందో చూసారా? ఒసి దెయ్యం పట్టినట్టు అలా అరవకే, మేం భయపడి చస్తున్నాం. అది టిఫిన్ సర్దుతోంది అంతేగా. అంతేనా? 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 అక్కడ ఉండాల్సింది నేను, ఆ డిషెస్ సర్దాల్సింది నేను, బావ కొండి పెట్టాల్సింది నేను. అదెవరు? అదెవరు? నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. అదక్కడ ఉండకూడదు. బావకి దానిపై అసహ్యం పుట్టి దాన్ని వెళ్ళగొట్టేలా చేస్తానన్నారుగా. చెప్పు, ప్లాన్ చెప్పు. చెప్పు. ఆగవే. నేను ఆగను. వెంటనే ఏదో ఒకటి చెప్పు. చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. దాని దగ్గరికి వెళ్ళు, భోజనం పెట్టమని చెప్పు. అది పెట్టదు. అమ్మకుతో గొడవ పెట్టుకో, కూరలన్నీ నేలపాలు చేయి. అర్జున్ వస్తే అదే చేసిందని చెప్పు. నోటి దగ్గర మొత్తం లాగేసిందని చెప్పు. వాడికి దాని మీద కోపం వస్తుంది, దాన్ని తిడతాడు, దాన్ని తరివేస్తాడు. సూపర్ సూపర్ వదినా నువ్వు. సూపర్. నా గొంతు వదలవే. పదవే వెళ్దాం. ఏయ్, వడ్డించు. పని మనుషులు ఎవరూ లేరిక్కడ. చేతులు తిన్నగా ఉన్నాయి కదా, వడ్డించుకో. ఏంటి? నేను వడ్డించుకోవాలా? నేను నేను వడ్డించుకోవాలా? నాకు నాకు వడ్డించునంటావా? చెప్తా. చిచి, దేలు కూడా అలా తెలియవు కదమ్మా. ఇదేంటే రాక్షసు? అయ్యో రాజలక్ష్మమ్మ, తొందరగా రా, తొందరగా రా. ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. అయ్యో 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 అయ్యో, అమ్మో దేవుడా. పదే పదే ఎందుకలా అరుస్తావు? ఇప్పుడేం కప్పలు మునిగిపోయాయని? మళ్ళీ మీ కొంపే మునిగిందమ్మా. మీ కూతురు ఎవరితో ఉందో తెలుసా మీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏంటి అరుతున్నారంతా? ఇక్కడెవరూ అరవలేదు. నీ మొదటి భార్య ఘనకార్యం గురించి మా అమ్మ చెప్తుంది. నా స్నేహ గురించా? ఏంటి? ఏం చేసింది? ఏం చేసిందనా? ఆ గోకులతో గదిలోకెళ్ళి తలుపేసుకుంది. విజయలక్ష్మి, నాపై అరవడం కాదమ్మా, కావాలంటే నా కూతుర్ని అడగండి. అవును, గోకుల్ స్నేహాల మధ్య అక్రమ సంబంధం ఉంది. మా కళ్ళతో మేమే చూసాం. నోర్మోయ్! సాటి ఆడపిల్ల గురించి అసహ్యంగా మాడతారా మీరు? ఆ నీచుడితో సుట్టరకం కలుపుకోవడమే మీరు చేసిన పెద్ద తప్పు. మళ్ళీ మాట్లాడుతున్నారు మాటలు. ఫోటో తీశాను, నువ్వు గమ్మునుండు, ఏం మాట్లాడుకో. ఏంటయ్యా, నా కూతురు ఉత్తినే దొరికిందనా దాన్ని కొడుతున్నావు? నిజం తెలిస్తే ఏం చేస్తావు నువ్వు? చెప్తా ముందు స్నేహ ఎక్కడ ఉందో పిలవని చెప్తాను. ఇదిగో ఈ గదిలోనే ఉంది. అతయ్య, మీరు తలుపు తీసి చూడండి. స్నేహం ఉందా లేదో చూసి చెప్పండి. తీయండి చూద్దాం, స్నేహం ఉందేమో. తీసేయమ్మా, తీసేయి. తీయండి చూద్దాం.
ఏది ఎక్కడ స్నేహ ఎక్కడుంది? ఈ గదిలోనే ఉండాలి. ఉంటే కనిపించాలిగా. ఏరా తమ్ముడు, తనెక్కడా? నాకు తెలీదు. హలో, లేదు కదా? రండి రండి, ఇంక రండి, ఉండదు. రండి. లోపల స్నేహ లేదని నాకు తెలుసు. అలాగే స్నేహ ఎక్కడుందో తెలుసు. చూడండి అత్తయ్య, ఉందా? చూడండి. ఇన్నాళ్ళు నాయుడు బావ అత్తవని, నా కూతురు లాంటి కావేరి తల్లివని ఊరుకున్నాను. ఈరోజు నా కూతురు పైన నింద వేశారు. ఆ నిందని నిజం చేయాలని పదే పదే ప్రయత్నిస్తున్నారు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశారో ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఇదిగా అత్తయ్యకి కోపం రానంత వరకునే మీ ఆటలు. ఇప్పుడు ఎవడికి వచ్చింది, ఇక మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోపోతే కాలిపోతారంతే. అర్థమైంది కదా? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. నువ్వే కదా దాన్ని గదిలోకి తీసుకెళ్ళావు. అది ఆ గదిలోకి ఎలా వెళ్ళింది? నన్ను కొట్టి పారిపోయింది. ఏంటి, నిన్ను కొట్టిందా? దానికి అంత బలం ఉందా? మీ ఆడవాళ్ళు ఎదురు తిరిగితే ఎంత బలవంతులవుతారో మీకు తెలీదా? సర్లే, అది పోతే పోయింది. ఫోటో వచ్చింది. ఈ 2 సాక్ష్యాలతో రేపు కోర్టులో కేసు పెట్టి విడాకులు తీసుకోవచ్చు. పదవే లాయర్ దగ్గరికి వెళ్దాం. దుర్మార్గుడా, ఎందుకురా నా కూతుర్ని ఇలా వేధిస్తున్నావు? పచ్చని మండపల్లో అది వద్దనుకొని వెళ్ళిపోయిన వాడివి. మళ్ళీ ఎందుకు తన జీవితంలోకి వచ్చావు?